हाई फ्रेंड्स वेलकम टू मई चानल वच्चेसी स्पेशल रेसिपी చేయబోతున్నాం కడాయిలో ఆయిల్ వేసేసి హీట్ అయ్యాక చికెన్ ని మంచిగా గాజ్ చేసుకొని చికెన్ ని వేసేసి ఆయిల్ లో ఫ్రై చేసేసుకోవాలి సింపుల్ అండ్ ఈజీ రెసిపీ కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటది ఇది కడాయిలోనే చేసుకోవాలి ఇనుప కడాయిలో మాత్రమే ఈ స్పెషల్ రెసిపీ అనేది ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ ని ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సీను సిర్సిల్లా దీన్ని కొంచెం కలిపేసి మూత పెట్టేద్దాం ఎందుకంటే చికెన్లో ఉన్న వాటర్ అంతా చేయాలి దాని తర్వాత వచ్చేసి ఈ మసాలాకి కర్రీకి కావాల్సిన మసాలా ఐటమ్స్ ఏంటి అంటే అన్నీ చూపించేస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇలాచి దాల్చిన చెక్క కస్తూరి మెంతి ధనియాలు అండ్ జాజి పువ్వు లవంగాలు కొద్దిగా ఫ్రెష్గా అల్లం ఎల్లిపాయ వాడట్లేదు మనం ఆల్రెడీ చికెన్ని మూత పెట్టేసాం ఎలా ఉందో చూసేద్దాం మొత్తం చికెన్లో ఉన్న వాటర్ మొత్తం వచ్చేసాయి ఫ్రెండ్స్ చూడండి మీకు చూపిస్తాను కంప్లీట్గా చికెన్లో ఉన్న వాటర్తోనే ఈ కర్రీ అనేది ఉడకడం జరుగుతుంది బయట నుంచి ఒక్క వాటర్ డ్రాప్ కూడా యాడ్ చేయం ఇది కర్రీ స్పెషాలిటీ చూడండి వాటర్ ఎట్లా వచ్చేసాయో ఇంకా చెప్పాలి ఫ్రెండ్స్ ఇంకా ఏంటి అని అంటే చాలా రోజులు అయిపోతుంది వీడియో చేయక బ్రేక్ వచ్చేసింది కానీ ఇక మీద కంటిన్యూగా వీక్లీ 2 కంపల్సరీ ఉంటాయి దీంట్లో నేను ఆనియన్ యాడ్ చేసుకుంటున్నాను ఒక పెద్ద ఆనియన్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు నచ్చితే ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు లేదంటే తక్కువ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఒక పెద్ద సైజు ఆనియన్ని కట్ చేసి దాంట్లో యాడ్ చేశాను నా స్పైసీనెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి ఒక 3 చీల్చి దాంట్లో వేసేసుకుంటున్నాను మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 5 to 8 minutes మగ్గిచ్చేసుకోవాలి దీని తర్వాత మిగిలిన ప్రాసెస్ అంతా స్టార్ట్ అవుతుంది మంచిగా మిక్స్ చేసేయాలి ఎందుకంటే ఆయిల్లోనే ఇదంతా ఈ వాటర్లోనే కుక్ అవ్వాలి మరి ఆనియన్ ఫస్ట్ వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఫస్ట్ కాదు ఇప్పుడే ఇస్తేనే టేస్ట్ అనేది బాగుంటుంది ఒకసారి నేను చెప్పే విధానంలో ట్రై చేసి చూడండి నెక్స్ట్ దీంట్లో కొద్దిగా పసుపు యాడ్ చేస్తున్నాను టేస్ట్కి సరిపడా మీకు నచ్చినంత వేసుకోండి నాకు కొద్దిగా ఎక్కువనే కావాలి కాబట్టి కొద్దిగా ఎక్కువ వేసేసుకున్నాను బాగా మిక్స్ చేసేయండి సాల్ట్ మీ రుచికి సరిపడా సాల్ట్ ఎంతైనా సరే యాడ్ చేసుకోండి ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చికెన్ అనేది 50% కుక్ అయిపోయింది వాటర్ అని డ్రై అయిపోయి చూసారా ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి స్పైసీ బాగా తినేవాళ్ళు ఎక్కువ యాడ్ చేసుకోండి నేను నా స్పైసీనెస్కి తగ్గట్టు 1.5 tablespoon యాడ్ చేసి మంచిగా మిక్స్ చేసేసుకున్నాను నెక్స్ట్ వచ్చేసి ఇది కొత్తిమీర పౌడర్ ఫ్రెండ్స్ నేను కొత్తిమీరను ఎండబెట్టి డ్రై చేసేసుకొని పౌడర్ చేసేసుకున్నాను తర్వాత కస్తూరి మెంతి యాడ్ చేస్తున్నాను ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసి ఇందాక మనము పౌడర్ చేసుకున్నాం గుర్తుందా మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ కూడా యాడ్ చేస్తాను ఇది పచ్చి అల్లం నేను ఇమీడియట్గా రుబ్బేసి వేసేసాను ఇది పచ్చి అల్లాన్ని ఇప్పుడే వేస్తున్నాను ఈ స్టేజ్లో తర్వాత మసాలా ఇందాక పట్టుకున్న మసాలాను యాడ్ చేసేసి మంచిగా మిక్స్ చేసేసుకోవాలి కలిపేసుకొని ఒక 2 minutes మాత్రమే ఉంచాలి ఎక్కువసేపు ఉంచొద్దు మసాలా అనేది చేదొచ్చేస్తుంది ఎక్కువసేపు వేగడం వల్ల ఒక 2 minutes అంతే వేడిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ సూపర్గా ఉంటుంది నేను కాజు యాడ్ చేసుకుంటున్నాను దీనికి నాకు కాజుతో కాంబినేషన్తో తినాలని బాగా ఇష్టం చికెన్ అందుకని చెప్పేసి కాజు యాడ్ చేసేసుకున్నాను మీకు నచ్చితే యాడ్ చేసుకొని లేకపోతే లేదు కానీ కాజుతో మాత్రం ఎక్సలెంట్ ఉంటుంది టేస్ట్ ఆహా ఏమి రుచి అంటారు మీరు తిన్న తర్వాత మంచిగా మిక్స్ చేసేసుకొని ఒక 1 minute ముక్క అనేది 100% ఉడికిపోయింది చూసారా కంప్లీట్ ఉడికిపోయింది ఏం లేకుండా నెక్స్ట్ ఫైనల్ టచ్ మన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకోవాలి ఇంకా ఉంది ఫ్రెండ్స్ అయిపోలేదు దీంట్లో ఇంకొక ఫైనల్ స్పెషల్ ఇంగ్రీడియంట్ ఉంది అది వచ్చేసి నా సీక్రెట్ ఇంట్లో రెడీ చేసుకున్న దేశీ ఆవుల నెయ్యి ఫైనల్ టచ్ అన్నమాట ఇది 3 tablespoon యాడ్ చేసుకుంటాను మంచిగా మిక్స్ చేసేసుకొని తింటూ ఉంటే ఒక్కొక్క ముద్దకి ఆ నెయ్యి ఫ్లేవర్ నోరు రుచేస్తుంది చూడడమే కాదు తిని కూడా ఆస్వాదించాలి ఖచ్చితంగా ఈ రెసిపీ మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయాలి మీకు ఇంకేమైనా రెసిపీస్ ట్రై చేయాలనిపిస్తే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ నేను ఖచ్చితంగా వండి మీకు వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పుడు తిని టేస్టింగ్ ఎలా ఉందో మా సార్ వాయిస్లో విందా వినేసేయండి వేడి అన్నంలోకి నెయ్యి చికెన్ కాజు వేసుకొని తింటుంటుంది సూపరు చూస్తుంటేనే నోరుతుంది కదా మరి ట్రై చేసి తిని ఎలా ఉందో నాకు చెప్పేసేయండి ఫ్రెండ్స్ మీ కామెంట్స్ నాకు బూస్ట్ లాగా ఖచ్చితంగా ఇంకో వీడియో చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది వేడిగా కాలుతున్న అన్నంలో గ్రేవీ అవసరం లేదు చూసారా గ్రేవీ లేకుండానే టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే నేనైతే అన్నం తిన్నాను వేసుకొని తిన్నాను సూపర్ అంటే సూపర్ ఉంది
తింటా ఉంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. టేస్ట్ మాత్రం వేరే లెవెల్. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, చేసి ఎలా అనిపించిందో మాకు కామెంట్ చేయండి. అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలన్నది మాకు మళ్ళీ మెసేజ్ చేయండి, మేము మీకు ఖచ్చితంగా చేసి చూపిస్తాం. చూడండి, నాకు తింటా ఉంటే అయితే మాట్లాడడం కంటే తినాలని ఎక్కువ అనిపించింది, అందుకే నేను కామ్గా తినేసిన. ఓకే, అలాగే మా ఛానల్ని ఫాలో చేసి లైక్ చేసి షేర్ కూడా చేయండి మీ ఫ్రెండ్స్కు. మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం మరిన్ని వీడియోల కోసం మేము మంచి ప్రయత్నం చేస్తాం. మీరు మా కంటెంట్ని మమ్మల్ని సపోర్ట్ చేస్తారనుకుంటున్నాం. తినడం ఆపేయడం కాదు, తినడం మొదలు పెట్టండి వెరైటీ రెసిపీస్తో. థ్యాంక్ యూ సో మచ్.